నిలువెత్తు అహంకారం, అధికారం కోసం ఎంతకైనా తెగించే తత్వం, ఆస్తి కోసం బంధువులను చంపే క్రూరత్వం, ఇలాంటి లక్షణాలు ఇప్పుడు చాలా మందిలోనే కనిపిస్తున్నాయి. కానీ మనుషులు ఇలా కూడా ఉంటారు అనేందుకు వేల సంవత్సరాల క్రితమే రుజువు కనిపిస్తుంది. ఆ పాత్రే దుర్యోధనుడు. దుర్యోధనుడు రంగం మీద ఉంటే కథంతా అతని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందుకనే దుర్యోధనుడి భార్య గురించి చాలా తక్కువ వివరాలే కనిపిస్తాయి. పాంచాలదేశ రాజకుమారి ద్రౌపది స్వయంవరానికి వెళ్లి అక్కడ అర్జునుడి ముందు ఓడిపోతాడు దుర్యోధనుడు. ఆ ఓటమిని తలుచుకొని కుమిలిపోతుండగా కళింగరాజు కుమార్తె భానుమతి స్వయంవరం జరగనున్న విషయం తెలుస్తుంది. దాంతో తన ప్రియనేస్తం కర్ణునితో కలిసి ఆ స్వయంవరానికి చేరుకుంటాడు. స్వయంవరంలో పాల్గొనేందుకు వచ్చిన రాజకుమారులలో శశిపాలుడు, జరాసంధుడు, రుక్మి వంటి వీరాది వీరులు కూడా ఉన్నారు. స్వయంవరం ఆరంభమవుతుంది. తన చెలికత్తెలతో కలిసి సభలోకి ప్రవేశిస్తుంది భానుమతి. ఆమె పక్కనున్న చెలురు ఒక్కొక్క రాజకుమారుడి గురించి వర్ణిస్తూ ఉండగా వారిని పరికిస్తూ ముందుకు సాగుతుంది. దుర్యోధనుడి వంతు వచ్చేసరికి అతన్ని కూడా చూసి చూడనట్లుగా ముందుకు సాగుతుంది. ఆ చర్యతో దుర్యోధనుడి అహంకారం దెబ్బతింటుంది. ఆ తిరస్కారాన్ని భరించలేకపోతాడు. వెంటనే భానుమతిని అమాంతంగా ఎత్తుకుని హస్తినా వైపు బయలుదేరుతాడు. దుర్యోధనుడిని అడ్డుకునేందుకు వచ్చిన రాజకుమారులను ఓడించే బాధ్యత కర్ణుడు తీసుకుంటాడు. అలా భానుమతిని బలవంతంగా హస్తినకు తీసుకువచ్చి అక్కడ ఆమెను వివాహం చేసుకుంటాడు దుర్యోధనుడు. ఇదేమిటంటూ ప్రశ్నించిన వారిని, ఒకప్పుడు మా తాత భీష్ముడు కూడా కశరాజు కుమార్తెలైన అంబ మరియు అంబిక, అంబాలికలను ఇలాగే ఎత్తుకువచ్చాడు కదా అంటూ నోరు మూయిస్తాడు. ఇలా భానుమతికి ఇష్టం లేకుండానే తన పెళ్లి దుర్యోధనుడితో జరుగుతుంది. భానుమతి దుర్యోధనులకు 2 సంతానం. వారి పేర్లు కూతురు లక్ష్మణ, కొడుకు లక్ష్మణ కుమారుడు. వీరి గురించి కూడా మనకు తెలిసింది చాలా తక్కువే. కృష్ణుడి కుమారుడైన సాంబుడు లక్ష్మణును పెళ్లి చేసుకున్నాడన్న విషయం మాత్రమే ప్రచారంలో ఉంది. తెలుగునాట మాత్రం లక్ష్మణ కుమారుడి గురించి కొన్ని గాథలు ప్రచారంలో ఉన్నాయి. బలరాముడి కుమార్తె శశిరేఖను లక్ష్మణ కుమారుడికి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కానీ ఆపాటికే శశిరేఖ అర్జునుడి కుమారుడైన అభిమన్యుణ్ణి ప్రేమిస్తుంది. దాంతో అభిమన్యుడు గతోద్గరుని సాయంతో పెద్దలు తలపెట్టిన పెళ్లిని చెడగొట్టి శశిరేఖను వివాహం చేసుకుంటాడు. శశిరేఖ పరిణయం పేరుతో వినిపించే ఈ కథ తెలుగువారందరికీ తెలిసిందే. ఈ కథ మీద మాయాబజార్ అనే అద్భుతమైన సినిమా కూడా తెలుగులో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.